శాండ్విచ్ తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, బటర్, మయోనీస్, పెప్పర్, టొమాటో, చాప్ చేసుకున్న గార్లిక్. గ్రీన్ చట్నీ అయితే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు. హాట్ గార్లిక్ ఇది యూజ్ చేస్తున్నాను. బ్రెడ్, నేను ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ ఎడ్జెస్ బ్రౌన్ కలర్ కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఈ బ్రౌన్ కలర్ మీరు పారేయకండి. అంటే నేనైతే ఏం చేస్తాను అంటే దీన్ని మిక్సీలో పౌడర్ కొట్టుకొని ఒక డబ్బాకి ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. డీప్ ఫ్రైస్ చేసినప్పుడు మనం పుల్లకంద కానీ, చామగడ్డ కానీ, ఆలుగడ్డ కానీ డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఈ పౌడర్ని దింపే ముందు చల్లితే క్రిస్పీగా మెత్తగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దానికి నేను యూజ్ చేస్తాను. నేను బ్రెడ్ స్లైస్ పైన గార్లిక్ చట్నీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర గ్రీన్ చట్నీ లేదు కాబట్టి నేను గార్లిక్ చట్నీని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సన్నగా చాప్ చేసిన ఆనియన్, గార్లిక్, టొమాటో పీసెస్, క్యారెట్ తురుము, క్యాబేజ్ కట్ చేసుకున్న తురుము, గ్రీన్ చిల్లీ, పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, మయోనీస్ ఉంది కదా, దీన్ని కూడా అందులో వేసేస్తాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలిసిపోవాలి. మనము గ్రీన్ చట్నీ, గార్లిక్ చట్నీ లేకపోతే సాస్ కూడా మనం బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్న దీని ఇప్పుడు బ్రెడ్ స్లైస్ పైన మనం స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ శాండ్విచ్ని చాలా ఇష్టంగా తింటారు. మన పెద్దవాళ్ళకైతే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే అన్ని పచ్చి పచ్చి కూరగాయలు ఉంటాయి కదా. చూడండి, మంచిగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మనం కలుపుకున్న మిక్చర్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం దీనిపైన ఇంకో బ్రెడ్ స్లైడ్స్ పెట్టేసి దీనిపైన బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనము బటర్ స్ప్రెడ్ చేసే ముందు బటర్ని కొంతసేపటి ముందు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి బయట పెడితే అది మంచిగా, చూడండి, ఇట్లా బటర్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనము ప్యాన్ పైన కొద్దిగా బటర్ వేసి ప్యాన్ హీట్ చేయాలి. ఇలా ప్యాన్ పైన బటర్ వేసి వేడయ్యాక, సారీ గైస్, సర్ది అయ్యి కాఫ్ వస్తుంది వీడియో చేస్తుంటే, ఇలా పెట్టేసుకోవాలి. అయితే ఇందులో మనము అదేంటి చీజ్ స్లైసెస్ ఉంటే మనం టెక్స్చర్ పెట్టుకున్నాం కదా, ఒక లేయర్ చీజ్ స్లైస్ కూడా పెట్టవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రబాయి ఏం చేద్దాం, అన్నీ ఉండవు ఇంట్లో, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మిడిల్ క్లాస్ ఓలం రబాబు, మేము మిడిల్ క్లాస్ ఓలం రబాబు. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. చూసారుగా ఎంత మంచిగా వేగిందో. ఇలా కొంచెం ప్రెస్ చేయండి మంచిగా, అంటే అది ఆ బ్రెడ్ ఊసి రాకుండా మంచిగా కూర్చుంటుంది అందులో మనం పెట్టిన టెక్స్చర్లో. దగ్గరనే ఉండి ఫ్రై చేయండి, ఎందుకంటే తొందరగా బ్రెడ్ అనేది మాడిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా శాండ్విచ్ కాలిపోయింది. నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. వేడి వేడి శాండ్విచ్ రెడీ. చూడండి, దీని లోపల అదేంటి చీజ్ స్లైస్ ఉంటే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా మంచిగా అయిందో. ఓన్లీ 5 మినిట్స్లో మనం మిక్చర్ కలుపుకోవటం అవన్నీ కలుపుకోవటం ఒక 5 మినిట్స్ అయితే ఇది ఒక 2 మినిట్స్లో వేగిపోతుంది. శాండ్విచ్ రెడీ. పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు.